లెట్స్ బిగిన్ ద హంట్. స్టార్టింగ్లోనే మనకు పెద్ద గణేశుడు కనిపించింది. సరే అని ముందుకు పోతుంటే రాధాకృష్ణ గణేశుడు కనిపించేసిండు. మన బాయ్స్తో చక్కగా అట్లా నడుస్తుంటే ఆపోజిట్లో మనకి నవరంగా ఆర్చ్ కనిపించేసింది. సరే అని చక్కగా అలా దూరిపోగానే లెఫ్ట్లో గణేశుడు మా దోస్తానికి మస్తు అంటే మస్తు నచ్చేసింది. ఇదంతా కామన్ అనుకొని అట్లనే ఇంకొక రౌండ్ వేసేసినాం. ఇక్కడ రౌండ్ వేసి కొంచెం ముందు రాగానే మనం ఇంకొక ఆర్ట్స్కి వెళ్ళిపోయినాం. ఆర్ట్స్ పేరు ఏం లేకుండే బయట, అందుకే ఆర్ట్స్ పేరు చెప్తలేను. అదే గలీలో వచ్చేసేయండి, తెలిసిపోతుంది. అరే నీ బొమ్మ ఉంది సార్, ఏడే సా విశాల్ జరుగు సన్నీ బాయ్. నీకు కావలసింది నేను, నాతో పెట్టుకో. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. మన సన్నీ ఇంకా మన సింహం కాంట్రవర్సీ పక్కన పెట్టేసి మనం గణేష్ సింగ్ కళాగారికి వచ్చేసినాం. ఇక్కడ గణేష్లు అయితే మస్తు మస్తు ఉంటాయి. నేను చెప్పే అవసరం మీకైతే లేదు, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చిన్న గణేష్ విగ్రహాలను కూడా చూసేసుకుందాం. మనము ఒక 10 feet తీసుకోవచ్చా సార్ నేను గణేష్ని? 10 feet కాదు, 20 feet. 20 feet మన గలీలో పడుతుందా? ఆరామ్సే పట్టేస్తుంది. ఇల్లు లాంటి జరిపేసారు, గులగొట్టండి వస్తాయి. కూలగొట్టడం అంటే గుర్తొచ్చింది, ఇక్కడ కుందన్ వర్క్ గణేశుడు ఉంటాడని మనకు మస్తు మంది చెప్పింది. ఒకసారి అక్కడ కూడా లుక్ ఇచ్చేసుకుందాం. మనం తిరిగి చాలాసేపు అవుతుంది. మన బ్రహ్మాస్త్రంని ఒకసారి బయట పెడదాం. సాయి బ్రో ఇప్పిస్తా ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్లీ సుందర్ కళాకారు కవర్ చేసి వెళ్ళిపోదాం. See you guys in the next video. Please like, share, subscribe, support చేయండి.